వెల్కమ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అలవెన్సెస్ అండర్ శాలరీస్లో అలవెన్సెస్ అనేవి ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేది చూద్దాం. అలవెన్సెస్ అంటే మనకి శాలరీతో పాటు కొంత అమౌంట్ ఇస్తారు అలవెన్స్ కింద, దాన్ని అలవెన్స్ అంటాం. అలవెన్స్ మీన్స్ ఫిక్స్డ్ క్వాంటమ్ ఆఫ్ మనీ గివెన్ ఇన్ అడిషన్ టు శాలరీతో పాటు కొంత అమౌంట్ ఇస్తారు. దేనికోసం ఇస్తారు అంటే కొన్ని పర్టికులర్ అవసరాల కోసం అన్నమాట, టు మీట్ particular requirement. Allowance means fixed quantum of money given in addition to salary to meet particular requirement. సో ఏ ఒక పర్టికులర్ అవసరం సాటిస్ఫై చేయడం కోసం ఎంప్లాయీకి కొంత అమౌంట్ ఇస్తాడు, దాన్ని అలవెన్సెస్ అంటాం. అండ్ అలవెన్సెస్లో టైప్స్ ఉన్నాయి. జనరల్ అలవెన్సెస్ ఉంటాయి, స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి, అండ్ ఎగ్జామ్టెడ్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి జనరల్ అలవెన్సెస్లో మనకి ఏముంటాయంటే హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కాంపన్సేటరీ అలవెన్స్, టిఫిన్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, సర్వెంట్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. అండ్ అలవెన్సెస్ అనేవి కొన్ని ఎలా ఉంటాయంటే మనం పెట్టే ఎక్స్పెండిచర్ని బట్టి ఉంటాయి, కొన్ని ఏమో నాట్ డిపెండ్ ఆన్ ఎనీ ఎక్స్పెండిచర్ అనమాట. సో allowance under section 10 class 14 subclass I deductions which depends on actual expenditure. అంటే మనం ఎంత ఖర్చు పెట్టామో అంతవరకే ఎగ్జంప్షన్ వస్తుంది. అండ్ ఇంకో కింద ఉన్నది ఏంటంటే అది సెక్షన్ 10 సబ్సెక్షన్ 14 క్లాస్ 2 అనమాట. దీంట్లో ఏంటంటే మనం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు, కానీ ఆ ఖర్చుని బట్టి మనకి ఎగ్జంప్షన్ డిపెండ్ అయి ఉండదు. దానికి పర్టికులర్ లిమిట్స్ అనేది ఉంటుంది, ఒక్కోదానికి ఒక్కోటి లిమిట్. అండ్ ఇవేంటివి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో అలవెన్స్ డిపెండ్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. దీంట్లో ఏమున్నాయంటే ట్రావెల్ ఆర్ ట్రాన్స్ఫర్ అలవెన్స్, డైలీ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, అసిస్టెన్స్ అలవెన్స్, ప్రొఫెషనల్ అలవెన్స్, డెవలప్మెంట్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్ ఇవన్నమాట. సో ఈ ట్రావెల్ అలవెన్స్లో కానీ డైలీ అలవెన్సెస్లో కానీ, డైలీ అలవెన్స్ అంటే మన డైలీ డే టు డే మీట్ అవ్వడానికి కొన్ని అలవెన్సెస్ అనమాట. కన్వేయన్స్ అలవెన్స్, ఇలాగే అసిస్టెన్స్ అలవెన్స్, మనం అసిస్టెంట్ని పెట్టుకున్నాం అనుకోండి మన ఎంప్లాయీకి, అప్పుడు మనకు వచ్చిన అలవెన్సెస్ అనమాట. ప్రొఫెషనల్ అలవెన్స్, డెవలప్మెంట్ అలవెన్స్, ఏదైనా థింగ్ని మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం, మన ఆఫీస్లో ఉన్న ప్రోడక్ట్స్ని కానీ, మనం కొత్త లాంచెస్ ఏమైనా క్రియేట్ చేసిన కొత్తగా ఏమైనా తీసుకొచ్చినప్పుడు ప్రోడక్ట్స్ అనేవి, వాటిని డెవలప్మెంట్ చేయడం కోసం ఎంప్లాయీకి డెవలప్ చేయడానికి కొన్ని అలవెన్స్ ఇస్తారనమాట, అది డెవలప్మెంట్ అలవెన్స్. నెక్స్ట్ యూనిఫామ్ అలవెన్స్, మన ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఒకే యూనిఫామ్ వేసుకోవాలి. సో దానికోసం ఎంప్లాయీకి ఇచ్చే అలవెన్సెస్ అనమాట, అది యూనిఫామ్ అలవెన్స్. సో ఈ వీటి కేసెస్లో ఏంటంటే ఈ అలవెన్సెస్లో ఎంతైతే ఖర్చు పెట్టాడో ఎంప్లాయర్ మీద ఎంప్లాయర్ ఎంతైతే ఖర్చు పెట్టాడో అంత మాత్రమే మనకి ఎగ్జంప్షన్ వచ్చి డిడక్షన్ వస్తుంది, అండ్ రిమైనింగ్ ఎంతైతే ఉంటుందో అది ట్యాక్సిబుల్ అవుతుంది అనమాట. సో ఇది అలవెన్సెస్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్, వీటిలో ఉన్నవి. అండ్ నెక్స్ట్ అలవెన్సెస్ నాట్ డిపెండ్ అపాన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. సో మనం పెట్టే ఖర్చుకి, సో ఇక్కడ ఎగ్జంప్షన్స్ ఏంటి అంటే మన ఖర్చుని బట్టి ఉండదు అనమాట. మనం ఎంత ఖర్చు పెట్టామో అంతవరకు ఎగ్జంప్షన్ ఇస్తామని పైన సెక్షన్లో చెప్తున్నారు. సబ్ క్లాస్ 1లో, ఇక్కడ సబ్ క్లాస్ 2లో ఏం చెప్తున్నారంటే ఎంతైనా ఖర్చు పెట్టి ఇంతవరకే ఇస్తామని ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏమేమి ఎగ్జంప్షన్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఫ్యూ ఆఫ్ దీస్ అలవెన్సెస్ ఆర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. సో నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు, కానీ నేను ఎంతైతే చెప్పానో అంతే అలవెన్సెస్ ఇస్తా అంటారు. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి 100 per month, చిల్డ్రన్ హాస్టల్కి 200 per month, అలా అనమాట. అలా కాకుండా నేను 2000 ఖర్చు పెట్టాను అంటే ఇవ్వదు, 200 మాత్రమే ఇస్తుంది హాస్టల్కి. అంటే ఖర్చు పెట్టిన దాంతో సంబంధం లేదు ఇక్కడ. పైన అనుకోండి ట్రాన్స్ఫర్ అలవెన్స్ కానీ ట్రావెల్ అలవెన్స్ కానీ ఏదైతే ఉంటుందో యాక్చువల్ ఎక్స్పెండిచర్ మీద డిపెండ్ అయి ఉంటుండే. 10,000 ఖర్చు పెట్టినా సరే 10,000 ఎక్స్పెండిచర్ ఎగ్జంప్షన్ వస్తుంది, కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళు ఎంతైతే చెప్తారో అంతే డిడక్షన్ మనకు వస్తుంది అనమాట.
సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్, ట్రక్ డ్రైవర్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ట్రైబల్ ఏరియా అలవెన్స్, స్పెషల్ కాంపన్సేటరీ అలవెన్స్, బార్డర్ ఏరియా అలవెన్స్. సో మనకి బార్డర్స్లో ఉండే వాళ్ళకి ఎంతైతే ఇస్తారో అలవెన్సెస్ దాన్ని బార్డర్ ఏరియా అలవెన్సెస్ అన్నారు. ట్రైబల్ ఏరియా అలవెన్సెస్ అంటే ఇప్పుడు మన ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేసాం, సిటీ నుంచి ఒక ట్రైబల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసాం. సో అక్కడ ఏంటంటే ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా ఉండవు. ట్రైబల్ ఏరియాస్లో ట్రాన్స్పోర్టేషన్ కానీ అకామిడేషన్ కానీ అలాంటివి ఏవి సరిగ్గా ఉండవు. సో అలాంటప్పుడు ఏంటంటే ట్రైబల్ ఏరియా అలవెన్సెస్ అనేది ఇచ్చినప్పుడు సాటిస్ఫై అవుతాడనమాట ఎంప్లాయీ. లేకపోతే నన్ను ఇలాంటి ట్రైబల్ ప్లేస్లో ట్రాన్స్ఫర్ చేస్తారని సఫర్ అవుతాడు. సో అలా ఏ సఫర్ అవ్వకుండా ఎంప్లాయీకి ట్రైబల్ ఏరియా అలవెన్స్ అనేది ఇస్తారు. దీన్ని ట్రైబల్ ఏరియా అలవెన్స్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలవెన్సెస్ అనేవి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తే అవి ఏంటంటే ఎగ్జామ్షన్ అవుతాయి. సో దాని మీద ఏంటంటే ట్యాక్సిబిలిటీ అనేది ఉండదు. సో అలవెన్సెస్ టు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ బీయింగ్ అన్ ఇండియన్ సిటిజన్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఇది ఏంటంటే ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 Class 7 అనమాట. సో మన ఇండియన్ సిటిజన్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో వాళ్ళకి ఏదైనా అలవెన్స్ అనేది ఇస్తే అది ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 Class 7 అనమాట. మనకు జనరల్గా తెలిసిందే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కువ అలవెన్సెస్ ఉంటాయి, ఎలాంటిది ఖర్చు పెట్టినా వాళ్ళకి ట్యాక్స్ ఉండదని, అదే పాయింట్ అనమాట. కానీ అక్కడ ఏంటంటే ఇండియన్ సిటిజన్ అంటే తను మన రెసిడెన్స్ చాప్టర్లో చెప్పినట్టు వాడు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో అలవెన్సెస్ టు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ బీయింగ్ అన్ ఇండియన్ సిటిజన్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. సో ఇండియన్ సిటిజనే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ఇండియా వర్క్ చేస్తున్నాడు, అంటే ఫారిన్లో వర్క్ చేస్తున్నాడు. మన గవర్నమెంట్ ఎంప్లాయీ ఫారిన్లో వర్క్ చేస్తున్నాడు. సో అతను ఏంటంటే ఇండియన్ సిటిజనే. అప్పుడు అతనికి ఇచ్చిన ఎగ్జామ్షన్స్ అనేవి, అతనికి ఇచ్చిన అలవెన్సెస్ అనేవి ఎగ్జామ్టెడ్ అనమాట. సెక్షన్ 10 అనేది ఎక్కడ కనిపించినా అది ఎగ్జామ్షన్ సెక్షన్ అనమాట. సో సెక్షన్ 7 సెక్షన్ 10 ఎప్పుడు కూడా ఎగ్జామ్షన్ సెక్షన్ 10 ఎక్కడ కనిపించిన ఎగ్జామ్షన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అలవెన్సెస్ రిసీవ్ ఫ్రమ్ UNO, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇలాంటి వాటికి ఇచ్చిన ఎగ్జామ్షన్ అనమాట. నెక్స్ట్ కాంపన్సేషన్ అలవెన్స్ అండర్ ఆర్టికల్ 222 Class 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో ఉన్న సెక్షన్ 222 Class 2 ప్రకారం కాంపన్సేటరీ అలవెన్స్ అంటే ఏదన్నా మన ల్యాండ్ కనుక తీసుకొని ఏదన్నా కాంపన్సేషన్ ఇచ్చాం, అలా కాకుండా ఒకదాన్ని తీసుకొని దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం అలవెన్స్ ఇచ్చాం. వాడి దగ్గర ఉన్న పొలం తీసుకొని పొలం కాకుండా వేరే ల్యాండ్ ఇచ్చాం, లేకపోతే వేరే అలవెన్సెస్ ఇచ్చాం, అలాంటివి ఎగ్జామ్షన్ అనమాట. నెక్స్ట్ అలవెన్సెస్ టు జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ అంటే మన జడ్జెస్ ఇంకా లేకుంటే మన కోర్టులో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో జడ్జెస్, లాయర్స్, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి అలవెన్సెస్ ఇచ్చినా సరే, హైకోర్టులో ఉన్న వాళ్ళకైనా సరే, హైకోర్టు మెంబర్స్కైనా, సుప్రీంకోర్టు మెంబర్స్కైనా, ఆ జడ్జెస్కి ఏ అయితే అలవెన్సెస్ ఇస్తామో అవన్నమాట ఎగ్జామ్షన్ అనమాట. నెక్స్ట్ అలవెన్సెస్ టు టీచర్ ఆర్ ప్రొఫెషనల్ ఫ్రమ్ సార్క్ మెంబర్ స్టేట్స్, వీళ్ళకి అలవెన్సెస్ ఇస్తే ఎలాగా. నెక్స్ట్ అలవెన్సెస్ ఆర్ పర్క్విజిట్స్ టు మీట్ మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్లో ఉన్న మెంబర్స్కి ఏదన్నా పర్క్విజిట్ కానీ ఏదన్నా అలవెన్స్ కానీ ఇచ్చినా అది ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 Class 45. సో ఎనీ అదర్ అలవెన్సెస్, ఇంకా ఇవన్నీ డీటెయిల్గా తర్వాత చూద్దాం. సో మనకి అలవెన్సెస్ అనేవి ఏ టైప్స్లో ఉంటాయంటే జనరల్ అలవెన్స్. అవి ఏంటంటే జనరల్ అలవెన్సెస్ అంటే మనం ఫస్ట్లో చెప్పాం డిఎన్ఎస్ అలవెన్స్ అలాంటివి అనమాట, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇలాంటివి, అవి ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతాయి ఫస్ట్లో చెప్పినట్టు.
నెక్స్ట్ స్పెషల్ అలవెన్స్. స్పెషల్ అలవెన్స్ స్టార్టింగ్లో చెప్పాము. అలవెన్సెస్ అంటే స్పెషల్ అలవెన్స్ ఉంటాయి, ఎగ్జామ్టెడ్ అలవెన్స్ ఉంటాయి, జనరల్ అలవెన్స్ ఉంటాయని. జనరల్ అలవెన్స్ అనేది ఎప్పుడు కూడా ఫుల్గా ట్యాక్స్బుల్ అవుతుంది. స్పెషల్ అలవెన్సెస్ అంటే మనం ఎంత ఖర్చు పెట్టామో దాన్ని బట్టి ట్యాక్స్బుల్ అవుతుంది. ఆర్ అలవెన్సెస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. సో ఇదనమాట. స్పెషల్ అలవెన్స్లో ఈ 2 ఉన్నాయి. నెక్స్ట్ అదర్ అలవెన్సెస్. అదర్ అలవెన్సెస్లో ఎగ్జామ్టెడ్ అలవెన్స్ రావచ్చు, ట్యాక్స్బుల్ అలవెన్స్ రావచ్చు. అంటే అవి ఏంటంటే పార్ట్లీ ట్యాక్స్బుల్ ఆర్ పార్ట్లీ ఎగ్జామ్టెడ్ అనమాట. సో జనరల్ అలవెన్సెస్లో మనం చెప్పుకున్నాం హౌస్ రెంట్ అలవెన్స్. ఇది హౌస్ రెంట్ అలవెన్స్ ఫుల్గా ట్యాక్స్బుల్ అవుతుంది. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ ఇది కూడా ఫుల్గా ట్యాక్స్బుల్ అవుతుంది. టిఫిన్ అలవెన్స్, మన ఎంప్లాయీకి మన ఆర్గనైజేషన్లో టిఫిన్ ప్రొవైడ్ చేసాం, ఆర్ మన ఆఫీస్లో టిఫిన్ వాళ్ళకి ఫ్రీ మీల్స్ అలాంటివి సప్లై చేసాం. సో అప్పుడు ఫుల్గా ట్యాక్స్బుల్ అవుతుంది. నెక్స్ట్ మెడికల్ అలవెన్స్. మెడికల్ అలవెన్స్ అనేది ఫస్ట్లో ఏంటంటే మనకి అమెండ్మెంట్స్ ఇలాంటివి ఏమీ రాకముందు మెడికల్ అలవెన్స్ అనేవి ఎగ్జామ్టెడ్ ఉండేవి, కానీ అవి కూడా ఇప్పుడు ఫుల్గా ట్యాక్స్బుల్ అవుతున్నాయి. నెక్స్ట్ సర్వెంట్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఈ సర్వెంట్ అలవెన్స్ అంటే మనం ఏమన్నా సర్వెంట్ని అపాయింట్ చేసామనుకోండి ఎంప్లాయీ కింద, అంటే నేను ఎంప్లాయర్ అనుకోండి, నేను నా కింద ఉన్న ఎంప్లాయీకి వర్క్లో హెల్ప్ చేయడం కోసం సర్వెంట్ని అపాయింట్ చేసాం. అప్పుడు సర్వెంట్కి ఇచ్చేది మనం ఏమంటామంటే సర్వెంట్ అలవెన్స్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. మన ఆర్గనైజేషన్లో ఏమన్నా యాక్టివిటీస్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే దానికి ఇచ్చే అలవెన్సెస్ ఏమంటాము అంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటాం. సో ఈ హౌస్ రెంట్ అలవెన్స్ ఇలాంటివన్నీ కూడా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.